అప్పులు పుట్టాలంటే ఏం చేయాలి? పాత చొక్కా వేసుకొని అప్పులు ఇవ్వాల్సిందిగా వెళ్ళి అడిగితే ఎవరైనా కాస్త సంశయిస్తారు. అదే ఒక మంచి చొక్కా వేసుకొని పౌడర్ కొట్టి నల్ల కళ్ళజోడు పెట్టుకొని వెళ్తే, దర్జాగా వెళ్తే అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కాస్త ధైర్యం చేసి ముందుకొస్తారు. 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు కూడా అచ్చం ఇలాంటి సూత్రాన్ని ఫాలో అవుతూ వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఆర్థిక శాఖలో ఏం జరిగింది అన్న దానిపై సమీక్ష చేస్తున్న సమయంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోనికి వస్తున్నాయి. అసలు లోటు బడ్జెట్ ఉంది, పేద రాష్ట్రం అంటూ పదే పదే చెప్పే చంద్రబాబు నాయుడుకు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎలా ఇచ్చారు అన్న దానిపైన కొత్తగా ప్రభుత్వం ఆరా తీస్తోంది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే అసలు విషయాలను ఇప్పుడు చెబుతూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు అప్పుల కోసం రాష్ట్రంలో లేని వృద్ధి రేటును చూపించి, పేపర్ల మీద చూపించి తప్పుడు గణాంకాలతో లక్షల కోట్లు అప్పులు తెచ్చినట్లు అధికారులే వివరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ స్థూల ఉత్పత్తి కేవలం 8,56,000 కోట్లు మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు 2018-19 నాటికి వచ్చేసరికి ఒక ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపినే ఏకంగా 10,67,000 కోట్ల రూపాయలుగా చూపించారు. ఇలా కృత్రిమంగా లెక్కలు సృష్టించి రాష్ట్రం విపరీతంగా అభివృద్ధి చెందిపోతోంది, వృద్ధి రేటులో దూసుకెళ్తోందంటూ బయటి ప్రపంచాన్ని తన అంకెల గారడీ ద్వారా నమ్మిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు లక్షల కోట్ల అప్పులు తెచ్చేశారు. కానీ అలా తెచ్చిన డబ్బుల్ని మాత్రం అభివృద్ధి కోసమో ఆస్తులను సృష్టించడం కోసమో వాడకుండా దుబారాకు, కొన్ని పథకాలకు వాడేసి రాష్ట్రాన్ని అప్పులమయం చేసేశారు. చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు ఏకంగా 2,58,000 కోట్ల రూపాయలకు చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా చేర్చి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో అంతటితో కూడా ఆగలేదు. ఉద్యోగుల నెల జీతం నుంచి వారి భవిష్య నిధి కోసం ప్రభుత్వం కొంత అమౌంట్ను కట్ చేస్తూ ఉంటుంది. ఉద్యోగులు రిటైర్ అయిన సమయంలో భవిష్య నిధిలోని ఆ సొమ్మును తిరిగి ఉద్యోగులకు చెల్లిస్తూ ఉంటారు. ఇలాంటి భవిష్యత్తు నిధి నుంచి చంద్రబాబు నాయుడు ఏకంగా 66,000 కోట్ల రూపాయలను దారి మళ్లించేశారు. ఎప్పుడు చరిత్రలో ఈ స్థాయిలో జరిగినది కానే కాదు. కానీ చంద్రబాబు నాయుడు ఉద్యోగుల భవిష్య నిధిని కూడా వదిలిపెట్టకుండా 66,000 కోట్ల రూపాయలను దారి మళ్లించేశారు. ఈ మొత్తంలో ఎక్కువగా కేవలం ఎన్నికల తాయిలాల కోసమే మళ్లించినట్లు ఇప్పుడు అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏకంగా 66,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఉద్యోగుల భవిష్య నిధి నుంచి దారి మళ్లించిన నేపథ్యంలో ఆ 66,000 కోట్ల రూపాయలను తిరిగి ఉద్యోగుల భవిష్య నిధికి చేర్చాల్సిన బాధ్యత, భారం ఇప్పుడు కొత్త ప్రభుత్వంతో పడింది. ఇలా చంద్రబాబు నాయుడు ప్రతి అంశంలోనూ ఆర్థిక వ్యవస్థను ఒక పద్ధతి ప్రకారం ధ్వంసం చేస్తూ, దుబారా చేస్తూ, అభివృద్ధి చేయకపోగా, ఆస్తులు సృష్టించకపోగా తాత్కాలికమైన ఏర్పాట్లతో రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలో కూర్చేశారని అధికారులే ఇప్పుడు వివరిస్తున్నారు.